ఈ దీక్షలో 2 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని రైతులకు అండగా నిలబడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారితో పాటు వివిధ ప్రతిపక్షాలకు సంబంధించిన పెద్దలు కోదండరామ్ గారు, గుమ్మడి నర్సయ్య గారు, న్యూ డెమోక్రసీ నాయకులు, అదేవిధంగా రైతు సంఘాల నాయకులు, చాలా మంది మిత్రులు రైతుల పక్షాన అండగా నిలబడడానికి ఈ వరి దీక్షకు సంఘీభావం పలికిన వాళ్ళందరికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేసి 2 రోజులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఈ కార్యక్రమం అద్భుత విజయం సాధించడానికి సహకరించిన ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. అదేవిధంగా రైతులు కష్టాలు పడుతున్నప్పుడు రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో పరిగణించి రైతులతో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నలుమూలల 4 బృందాలను పంపించి ఐకేపీ కేంద్రాలలో, మార్కెట్ యార్డ్లలో, రోడ్ల మీద కుప్పలు పోసిన రైతులను కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొచ్చిన 4 బృందాలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో నిరసన తెలిపి ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇచ్చిన నాయకులకు, అదేవిధంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్లకు రైతుల సమస్యల మీద వినతి పత్రాలు అందజేసిన మా జిల్లా నాయకత్వానికి, అదేవిధంగా కల్లాలలో కాంగ్రెస్ అని పిలిపిస్తే కల్లాలలోకి వెళ్ళి రైతుల కన్నీళ్లు చూసి కుప్పల మీద చనిపోతున్న కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చిన మా నాయకులకు అందరికీ, అదేవిధంగా వేలాది మంది తరలి వచ్చి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు రోజంతా నిరసన తెలిపితే రైతుల యొక్క ఆగ్రహాన్ని చూసి సెలవు పెట్టి పారిపోయిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్లాలలో కుప్పల మీద ప్రాణాలు పోతున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి వారికి ఒక నమ్మకాన్ని కలిగించిన మా రాష్ట్ర నాయకత్వానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇన్ని కార్యక్రమాలు చేపట్టినా టిఆర్ఎస్, బీజేపీ కలిసి సమస్యను పరిష్కరించకపోను, సమస్యను మరింత జటిలం చేసి ఈ సమస్య నీడలో ఈ సమస్యను చూపించి ఈ సమస్య భూతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇదే ధర్నా చౌక్లో, ఏ ధర్నా చౌక్ అయితే వద్దని ఎత్తేసిండ్రో అదే ధర్నా చౌక్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా 2 గంటలు ఇక్కడ కూర్చొని నిరసన పేరు మీద ఒక కొత్త నాటకానికి తెరలేపిండు. ఆవు చేన్లో మేస్తే దూడ ఏమైనా గట్టు మీద మేస్తుందా అని గుండు అరగుండు కలిసి మీరు హైదరాబాద్లో నాటకాలు వేస్తే మేం మిర్యాలగూడ, సూర్యాపేటలో పోయి మార్కెట్ యార్డ్లలో రైతులను కలుస్తామని వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి రైతుల సమస్యను పక్కదోవ పట్టించి మా మీద రాళ్ల దాడులు చేస్తుందని ఒక నాటకానికి తెరలేపిండ్రు. ఈ తెర ఇంతటితోనే ఆగిందా? రైతుల సమస్య పరిష్కారం అయిందా అంటే సమస్య పరిష్కారం కాకపోను ఈ సమస్యను ఢిల్లీ వీధుల్లోకి తీసుకెళ్తున్నాం.
ఇక ఇక్కడ కాదు, ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించినాం. మోడీ మెడలు వంచి ఈ వరి సమస్యకు పరిష్కారం చూపిస్తా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి బయలుదేరి. వెనకటికి పెద్దలో సామెత చెప్పిండ్రు, లావు మునగాడు లడాయికి పోతేనంట వెనకాల ముగ్గురు నూకుడు మునగాళ్ళంట. ఆయన కేటీఆర్ను, మహమూద్ అలీని, ఎర్రబల్లి దయాకర్ రావును ఢిల్లీకి తీసుకొని వెళ్ళిండు. 4 రోజులున్న ఢిల్లీలో ఇక మేమందరం అనుకున్నాం, అబ్బో అయ్యగారికి మత్తు వదిలింది, ఢిల్లీకి పోయిండు, మోడీతోని యుద్ధం చేస్తాడు, తెలంగాణలో పండించిన చివరి గింజ వరకు కొంటాడేమో అనుకున్నాం. కానీ ఆయన గారు సురేష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి విందు భోజనం చేసి మందేసుకొని వచ్చిండు తప్ప మోడీని కలవలేదు, వరి కొనమని అడగలేదు. 4 రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత పీయూష్ గోయల్ మంత్రి గారు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన వెళ్లకుండా కేటీఆర్ మహమూద్ అలీని కలవడానికి పంపించాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతుల పక్షాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీస్తున్నా, అసలు మహమూద్ అలీ గారికి వరి మూసీలో వంతదా, మూసి కాలువ కింద నీళ్లతో వంతదా మహమూద్ అలీకి తెలుసా అని నేను అడుగుతున్నా. నీ కొడుకును పంపించినావు కదా కేటీఆర్ని నువ్వు అడుగు. కేసీఆర్ ఈడున్న వరి ధాన్యం చేతికిచ్చి ఈ వరి భూమి పైన వంతదా భూమి లోపల వంతదా కేటీఆర్ను చెప్పమనుండ్రి. కేటీఆర్కు వరి పైన వంతదో కింద వంతదో తెలియదు. అట్లాంటి కేటీఆర్ను మంత్రి దగ్గరకు పంపిస్తే వరి కొనుగోలు గురించి ఏం మాట్లాడతాడని నేను అడుగుతున్నా. ఇవాళ అవగాహన లేని మంత్రులు, సమస్య పట్ల సమయస్ఫూర్తి లేని మంత్రులు, సమస్యని ఏ విధంగా పరిష్కరించాలనో ఆలోచన లేని మంత్రులు, సమస్య తీవ్రతను అసలు అవగాహన లేని మంత్రులను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని మోకాళ్ళ మీద కూసబెట్టి వాళ్ళు చదువు చెప్తే సోయి లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి కేంద్రం కొంటలేదని అంటున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి గారు మీకైనా సోయి ఉందా? ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద రైతును అంటారు, ఎకరాకు ₹1 కోటి సంపాదిస్తున్నా అంటారు, నిత్యం ఉంటున్నది ఫార్మర్ హౌస్ లోనే అంటారు. నీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలలోనే వానాకాలంలో పండించిన వరి పంటను 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి ఆదేశాలు ఇచ్చి దానికి కావాల్సిన నిధులు, గోనె బస్తాలు కొనడానికి నిధులు, రవాణా ఖర్చులకు నిధులు, మిల్లర్లలో పట్టించిన ధాన్యానికి మిల్లింగ్ నిధులు ఎఫ్సిఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దసరా పండుగ కంటే ముందే గోనె బస్తాలకు టెండర్లు పిలవాలి, వరి ధాన్యాన్ని రవాణాకు టెండర్లు పిలవాలి, దసరా పండుగ కంటే ముందే ఐకేపీ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, పండుగకు వచ్చిన పంటను కొని మిల్లర్లకు కోటాలు కేటాయించాలి, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సిఐ గోడౌన్లకు తరలించాలి. 45 రోజులు ఆలస్యమైంది. ఈ 45 రోజులు రైతుల సమస్య పట్టించుకోకుండా సమస్యను పక్కదారి పట్టించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెయ్యని ప్రయత్నం లేదు, రైతులను చెయ్యని మోసం లేదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య ప్రకృతి వైపరీత్యం కాదు, దేవుడికి మన మీద దయ లేకపోవడం కాదు, దేవుడు మన మీద కక్షతోని చేసిన దుశ్చర్య కాదు, కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈ ముఖ్యమంత్రికి చేతగాని తనం, ఈ ముఖ్యమంత్రి కావాలని పోయిన సంవత్సరం కేసీఆర్ వరి పండించొద్దు అన్నందుకు వరి పండిస్తే ఆ వరి కొంటవా లేదా అని కేసీఆర్ చొక్క పట్టుకున్నందుకు రైతుల మీద కక్షాపూరితమైన చర్యలో భాగంగానే 45 రోజులు ఆలస్యంగా వరి కొనుగోలు కేంద్రాలు తెరిచిండు. వరి కొనలేదు, అందుకే కళ్ళాల్లో కుప్పలుగా వరి ధాన్యం ఉన్నది. కళ్ళాల్లో కుప్పలుగా వరి ధాన్యం ఉన్నది కాబట్టి
పిల్లల్ని వదిలేసి కుప్పల మీద కాపలా పండుకున్న రైతులు 20 రోజులు 30 రోజులు ఇంటి ముఖం చూడకుండా భార్య బిడ్డల్ని చూడకుండా కళ్ళాలలో పండినందుకు ఈ చలికి వణికి వానకు తడిసి గుండె ఆగి చచ్చిపోయినరు. ఈ చావులు కేసీఆర్ చేసిన హత్యలు. ఈ చావులకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా కళ్ళాల్లో కుప్పలుగా ఉన్న వరి ధాన్యం తడుస్తుందంటే, తడిసిన వరి ధాన్యం ఇలా మొలకలెత్తుతుందంటే ఈ మొలకలెత్తడానికి కారణం కేసీఆర్ క్రూరత్వం, కేసీఆర్ యొక్క మూర్ఖత్వం. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మూర్ఖుడిగా వ్యవహరించినందుకే కళ్ళాల్లో వచ్చిన వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలు 6,700 తెరవకపోవడం వల్లనే ఇవాళ ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య సృష్టికర్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ సమస్య దేవుడి వల్ల రాలే, ఈ సమస్య రైతు వల్ల రాలే, ఈ సమస్యను సృష్టించిందే కేసీఆర్. ఇవాళ వానకాలం ఒడ్లు కేంద్ర ప్రభుత్వం కొనను అనలేదు. కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ఆగస్టు నెలలోనే 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ నవంబర్ ఎండింగ్ డిసెంబర్కి వస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు 90 రోజులు కేసీఆర్ ద్రోహం చేయడం వల్లనే ఇవాళ రైతులు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవాళ మన కష్టానికి, మన నష్టానికి, మన చావులకు కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కష్టాలకు, ఈ వరి కొనకపోవడానికి, ఈ వరి తడిసిపోవడానికి, ఈ వరి మొలకెత్తడానికి, వరి రైతుల చావులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. ఆ కారణం నుంచి తప్పించుకోవడానికే ధర్నా చౌక్లో ధర్నా అన్నాడు, ఢిల్లీలో దందా అన్నాడు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీలో చీము నెత్తిరే ఉంటే, నువ్వు నిజమైన తెలంగాణ బిడ్డవే అయితే నువ్వు ఢిల్లీలో నరేంద్ర మోడీని అడిగిన అపాయింట్మెంట్ లెటర్ చూపించు. నువ్వు అపాయింట్మెంట్ అడిగినవు అసలు ఈ దేశ ప్రధానమంత్రి అని నేను అడుగుతున్నా. నువ్వు అపాయింట్మెంట్ అడగకుంటే ఢిల్లీకి పోయి దావతులు చేసుకొని వచ్చి ఈ నెపాన్ని కేంద్రం మీద నువ్వు దోయడానికి చూస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.